Hi students, welcome back to Funny School of Mathematics. నాన్న ఇప్పటి వరకు మనం లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1.1లో 2 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. ఇవి కూడా ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీదే. మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారా? చూడండి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కదా మనం చూసింది ఇంతకుముందు. 336 54 ఎల్సిఎం కనుక్కున్నాం, హెచ్సిఎఫ్ కనుక్కున్నాం, వెరిఫై కూడా చేసాం. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనేటువంటిది మనం వెరిఫై చేసాం. నౌ మూవ్ ఆన్ టు ది థర్డ్ ప్రాబ్లం. సీ దిస్. Find the LCM and HCF of the following integers by applying the prime factorization method. Avuna? Which one applying prime factorization method? Prime factorization అంటే ఇప్పుడే కదా మనం చేసింది, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మారుస్తున్నాం కదా. అలా ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్గా రాసి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలుసు కదా. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి, హెచ్సిఎఫ్ అంటే స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అది కూడా కామన్ ప్రైమ్స్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే, ఎల్సిఎం అంటే ఆల్ ప్రైమ్స్కి హైయెస్ట్ పవర్స్ ఎక్స్పోనెంట్స్ తీసుకోవాలి. ఎస్, వాటి ప్రోడక్ట్గా రాస్తాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ 12, 15 అండ్ 21. ఎస్, 12 ఈజ్ ఈక్వల్ టు 4 into 3 వి నో కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాసాం మనం? 4 into 3 రాసాం. అప్పుడు 2 into 2 into 3 కదా. 4 into 3 అంటే 2 into 2 into 3 కదా. ఎందుకని 4 అంటే 2 times 2 times 3 అంటే 2 times 2 అంటే 2 square times 3 power 1. 3 1 టైం వచ్చింది కదా. అంటే పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. ఓకే, ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఇలా పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాయడాన్ని ఏమంటారు అంటే కెనానికల్ రిప్రజెంటేషన్ అంటారు. ఓకే, ఇలా పవర్స్ ఆఫ్ ప్రైమ్గా రాయడాన్ని కెనానికల్ రిప్రజెంటేషన్ అంటారు. ఓకే, సో నోట్ దిస్. నెక్స్ట్ 15. హౌ టు రైట్ 15? 3 into 5. ఇంకా 3 and 5 ఆర్ ప్రైమ్స్ కదా. కాబట్టి ఇంకా మీరు దాంట్లో మీరు చేసేది ఏం లేదు. 3 power 1 into 5 power 1. 21 అంటే 3 into 7. 3 and 7 ఆర్ ప్రైమ్స్. దేర్ఫోర్ 3 power 1 into 7 power 1. ఒక్కసారి గమనించు, ఎల్సిఎం అంటే ఆల్ ప్రైమ్స్ తీసుకోవాలి. అందుకని ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఇచ్చాను చూడండి. రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ అండ్ బ్లూ ఇచ్చాం. సో ఆల్ కలర్స్ రావాల్సిందే, అంటే ఆల్ ప్రైమ్స్ రావాల్సిందే. అంటే 2 square, నెక్స్ట్ 3 power 1, నెక్స్ట్ 5 power 1 అండ్ 7 power 1. సో 2 square మీన్స్ ఇక్కడ చూశారు కదా. 2 square మీన్స్ 4 times. ఎస్, 4 times. 2 square means 4 times 3 power 1 means 3, 5 power 1 means 5, 7 power 1 means 7. మొత్తం మల్టిప్లై చేసేయండి. 4 3s are 12, 4 3s are 12, 12 5s are 60, 60 7s are 420. రైట్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, కమాన్, హెచ్సిఎఫ్ అంటే కామన్ ప్రైమ్స్కి లీస్ట్ పవర్స్ కదా తీసుకోవాల్సింది. కామన్ ప్రైమ్స్ ఏంటి చూడండి, ఇక్కడ ఒకే కలర్లో ఇచ్చాం. 3 3 3 కదా. 2 ఫస్ట్ దాంట్లో ఉన్నది కానీ సెకండ్ థర్డ్ నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో లేదు. 5 అంతే, 7 అంతే. కాబట్టి అన్నిట్లో ఉన్నది 3, 3 power 1. అది కూడా లీస్ట్ పవర్ 3 power 1. సో 3. దేర్ఫోర్ ఎల్సిఎం 420, హెచ్సిఎఫ్ 3. ఓకే, రైట్. ఇక్కడ నేను ఒక మంచి పాయింట్ చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఈ 2 and 3 కూడా విన్న తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇది డిఫరెంట్ ఎగ్జాంపుల్ అన్న. 17 23 29 కొంచెం తేడాగా ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. 17 అంటే అది ప్రైమ్ కదా, ఇంకా దానికి ప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్ రాయడానికి ఉండదు. 17 23 23 29 29 ఇంకేం, అది ప్రైమ్స్ అవి కదా. కాబట్టి ఎల్సిఎం అంటే ఏమొస్తుంది, అన్ని ప్రైమ్స్ యొక్క ప్రోడక్టే కాబట్టి 17 into 23 into 29 మొత్తం మల్టిప్లై చేయండి. 11,339 వస్తుంది. ఓకే, సో ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ అంటే నో కామన్ ప్రైమ్ కదా. కామన్ ప్రైమే లేదు అసలు. అప్పుడు మరి కామన్ ఫ్యాక్టర్గా ఎవరో ఒకటి చెప్పాలి కదా. అయితే ఇక్కడ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 17కి 1 ఫ్యాక్టర్ అవుతుంది. ఎవరికైనా 1 ఫ్యాక్టర్ అవుతుంది కదా. 23కి 1, 29కి 1. కాబట్టి అన్నిటికీ 1 అనేది ఫ్యాక్టర్ కాబట్టి మనం హెచ్సిఎఫ్గా ఏది తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు.
కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 11,339 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. చెప్పాను కదా, ఒక ట్విస్ట్ ఉన్నది చెప్పబోతున్నాను ఈ థర్డ్ ప్రాబ్లం అయిన తర్వాత. 8 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. 8 ఈజ్ ఈక్వల్ టు అందరికీ తెలిసింది కదా, 2 4s. 4 అంటే 2 into 2. సో 2 into 2 into 2, 2 power 3 కెనానికల్ రిప్రజెంటేషన్. 9 అంటే 3 into 3 అంటే 3 square. 25 అంటే 5 into 5 అంటే 5 square. ఎల్సిఎం అంటే ఇండివిజువల్గా అన్నీ రావాల్సిందే కదా, అన్ని ఆల్ ప్రైమ్స్ రావాల్సిందే, అది కూడా హైయెస్ట్ పవర్స్. కాబట్టి 2 power 3 రావాలి, 3 square రావాలి, 5 square రావాలి. 2 cube అంటే 8, 3 square అంటే 9, 5 square అంటే 25. అంటే ఇప్పుడు మల్టిప్లై చేస్తే 1800 వస్తుంది నీకు. 1800 ఎందుకని 8 into 25 అంటే 200, 200 9s are 1800. హెచ్సిఎఫ్ అసలు కామన్గా ఏవీ లేవు కాబట్టి 1. సో ఎల్సిఎం 1800 అండ్ హెచ్సిఎఫ్ 1. ఓకే, గుడ్. ఇప్పుడు హెచ్సిఎఫ్ 1 అయినప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, హెచ్సిఎఫ్ 1 అయినప్పుడు ఎల్సిఎం ఏమవుతున్నది, వాటి ప్రోడక్టే సింపుల్గా 8 into 9 into 25, 8 into 9 into 25, అట్లాగే 17 into 23 into 29, అంటే ప్రోడక్టే ఎల్సిఎం అయిపోతుంది హెచ్సిఎఫ్ 1 అయినప్పుడు. హెచ్సిఎఫ్ 1 అయితే వాటిని ఏమంటారని చెప్పాము, కో ప్రైమ్స్ అన్నాం కదా. సో కో ప్రైమ్స్ అన్నాం కదా, కాబట్టి కో ప్రైమ్స్ అనగానే నువ్వు హెచ్సిఎఫ్ 1 కదా, కాబట్టి ఎల్సిఎం ఆఫ్ కో ప్రైమ్స్, ఎల్సిఎం ఆఫ్ కో ప్రైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దేర్ ప్రోడక్ట్, ద ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్సే, ద ప్రోడక్ట్ ఆఫ్ నంబర్సే అవుతుంది. ఓకే, సో ఇది గమనించాలి మీరు. ఓకేనా, గుడ్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఇంకొక మంచి పాయింట్ ఉన్నది. ఇది ఈ 5 minutes విన్న వాళ్ళకి ఆ మంచి పాయింట్ తెలుస్తుంది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, 2 marksగా వస్తుంది. అంతేకాదు దీంట్లో నువ్వు విడిగా వీడియోస్ ఎక్కడ విన్నా నీకు తెలియని పాయింట్ ఒకటి చెప్తాను, ఎవరు టచ్ చేయని పాయింట్ ఒకటి చెప్తాను. ఓకేనా, అతి కొద్ది మంది టచ్ చేస్తారు ఈ పాయింట్, జాగ్రత్తగా చూడండి. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3, ఇక్కడ చూడండి, గివెన్ దట్ ఫోర్త్ ప్రాబ్లం చదవండి. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఈజ్ 9. అంటే 306కి 657కి హెచ్సిఎఫ్ మేమే ఇచ్చేసాం 9 అని, నేను ఎల్సిఎం కనుక్కోమన్నా. ఓకే, ఎస్. కాబట్టి గివెన్ దట్ చెప్పండి, గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, నంబర్స్ ఉన్నాయి మన దగ్గర, హెచ్సిఎఫ్ ఉన్నది, ఎల్సిఎం ఒకటే కనుక్కోవాల్సింది. మనకు తెలుసు కదా మనకి ఫార్ములా తెలుసు కదా, వి నో దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers. సో దట్ ఇంప్లాయిస్ ఎల్సిఎం ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 306 into 657. ఎందుకు, ఎల్సిఎం తెలియదు కాబట్టి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 9, ఇదిగో 9 ఇచ్చాడు, ఈక్వల్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద 2 numbers అంటే 2 numbers ఎక్కడున్నాయి, ఇదిగో ఇక్కడ ఉన్నాయి, 306 and 657. గాట్ ఇట్, అర్థమైందా? మీరు ఈ ప్రాబ్లం చెప్పిన తర్వాత ఈ గీతలన్నీ వచ్చి గందరగోళం అయిపోతుంది. అందుకని మీరేం చేస్తారంటే ముందే రాసుకోవడమో స్క్రీన్ షాట్ తీసుకోవడమో చేసి తర్వాత మీరు నోట్స్ నీట్గా రాసుకోండి. ఓకేనా, లేదా పాస్ చేసుకొని రాసుకోండి. గుడ్. సో ఎల్సిఎం ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 306 into 657. అప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ 9ని రైట్ సైడ్ తీసుకొస్తే బై 9 అవుతుంది కదా, క్యాన్సిలేషన్ చేశాను. 9 1s 657లో చూడండి, 9తో 657తో 9తో ఎట్లా క్యాన్సిల్ అవుతుంది, 9 1s 9 7s are 63. సో 2 7 అంటే 27, 9 3s సో 73. సో 306 into 73 బై 1 అంటే వేసిన ఒకటి వేపిన ఒకటి, దట్ ఈజ్ ఈక్వల్ టు 306 and 73తో నువ్వు మల్టిప్లై చేసుకో, 22 3 8 అంటే 22,338 వస్తుంది. ఓకే, సో ఎల్సిఎం వచ్చేసింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు మన క్లాసులు వినడం వల్ల నీకు ఉపయోగం ఇట్లాంటివి జరుగుతాయి. ఓకేనా, కొంచెం డీటెయిల్గా చెబుతాం కాబట్టి కొంచెం టైం పట్టినా నీకు క్లారిటీ బాగుంటుంది, కొంచెం జాగ్రత్తగా విను. రైట్, చూడండి, ఇప్పుడు నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers
100 నాన్న. ఓకే, అందులో ఎల్సిఎం 25 అమ్మ. హెచ్సిఎఫ్ ఎంత? నేను సేమ్ ప్రాబ్లం ఇచ్చా, ఓ బిట్గా ఇచ్చాను. మీరు చెప్పండి, ఫస్ట్ పాస్ చేసుకొని ఆలోచించుకొని మళ్ళీ ఆన్సర్ చెప్పండి. గుడ్, ఎస్ చెప్పనా? మీరందరూ అనుకున్నట్టుగానే ఎట్లా? ఎల్సిఎం అంటే 25 ఇంటూ హెచ్సిఎఫ్ తెలీదు, హెచ్సిఎఫ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100. సో 100. ఓకే, సో మరి ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ఇది కావట్లేదు. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 100 బై 25. 100 బై 25 అంటే 4. సార్ మేము చేసేసాం సార్ అంటారు, అంతేనా? ఎస్. ఎవరెవరు వర్కౌట్ చేశారు? చాలామంది వర్కౌట్ చేశారా? ఇప్పుడు ఇది కరెక్టేనా? చాలా చాలా రాంగ్ తెలుసా? ఓకే, అదేంటండి రాంగ్ ఏంటండి? ఫార్ములా కరెక్ట్గానే ఉంది కదా అంటే గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్స్ పడితే ఆ నెంబర్స్ నోటుకు వచ్చినట్టు ఇచ్చేసేసి హెచ్సిఎఫ్ కనుక్కో అంటే క్యాన్సిలేషన్ అవుతుంది కదా అని 100 బై 25 కాబట్టి 4 అని చెప్పకూడదు. ఎందుకంటే ఇవి అసలు మీనింగ్ ఏంటో చూసుకోవాలి. నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తాం, ఓకే. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అర్థం ఏంటి? ఆ రెండు నెంబర్స్కి 25 మల్టిపుల్ అవుతుంది. ఆ రెండు నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ ఎవరవుతారు? 4 అవుతుంది. అప్పుడు మల్టిపుల్కి కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి కదా, అంటే డివైడ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు చెప్పండి, హెచ్సిఎఫ్ 4 అనేది బేసిక్గా ఎల్సిఎంని డివైడ్ చేయాలి. అంటే 4 టేబుల్లో 25 ఉండాలి, హెచ్సిఎఫ్ టేబుల్లో ఎల్సిఎం ఉండాలి. అర్థమవుతుందా? సో ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ ఎప్పుడు డివైజర్ లేదా ఫ్యాక్టర్, లేదా ఎప్పుడు కంప్లీట్గా డివైడ్ చేయాలంటే 0 రిమైండర్ వచ్చేట్టుగా డివైడ్ చేయాలి. సో మరి ఇక్కడ 25ని 4 డివైడ్ చేస్తుందా? కాబట్టి అసలు సచ్ నెంబర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. క్యాచ్ చేశారా పాయింట్? సచ్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎల్సిఎం 22,339 అన్నాడు. ఈ 22,338ని ఇప్పుడు హెచ్సిఎఫ్ 9 డివైడ్ చేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూసుకోండి, చెక్ చేస్తుందో లేదో. 9 2s 22,338 కదా, ఇది కదా. దీన్ని 9 డివైడ్ చేస్తుందా లేదా? 22,338ని ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. 22,338ని 9తో డివిజన్ చేసామనుకోండి, అంటే క్యాన్సిలేషన్ చేయాలి. 9 1s 9 2s are 18, సో 43, 9 4s are 36, 7 73. కమ్మాన్, అసలు ఇవన్నీ ఎందుకు? 9తో డివైడ్ చేయాలంటే సమ్ చేస్తే, ఏనన్నా సమ్ చేస్తే 9తో డివిజన్ అవ్వాలి కదా. సో 2 + 2 4, 4 + 3 7, 7 + 3 10, 10 + 8 18. 18 అంటే 9కి మల్టిపులే కదా, కాబట్టి టోటల్గా 9 మల్టిపుల్ అవుతుంది. సో అలా ఉంటేనే ఆ ప్రాబ్లమ్స్ చేయాలి. అందుకని ఊరికే ఏవో నోటుకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేసేసి అవి చేయమంటే చేయరు. ఓకేనా? ఏం కావాలి? మనం ఏం చెప్పాం? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాం? ఊరికే నెంబర్స్ ఇవ్వగానే చేయకూడదు. ఆ హెచ్సిఎఫ్ ఎల్సిఎం చూసినప్పుడు హెచ్సిఎఫ్ మళ్ళీ ఎల్సిఎంకి ఫ్యాక్టర్ అవ్వాలి. అంటే 0 రిమైండర్ వచ్చేట్టుగా డివైడ్ చేయాలి. ఇక్కడ 25 4, మరి 4 6 24 అవుతుంది కానీ 25 కాదుగా. కాబట్టి ఇది ఫ్యాక్టర్ కాదు. అంటే ఇలాంటి నెంబర్స్ ఉండవు. అంటే ప్రోడక్ట్ 100 అయ్యి ఎల్సిఎం ఏమో 25 అయ్యేటట్టుగా అసలు నెంబర్సే ఉండవు. ఓకేనా? అది విషయం. సో ఇది మంచి పాయింట్ విన్నారు కదా. ఎస్. నెక్స్ట్ ఈ 5th ప్రాబ్లం చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. 5th ప్రాబ్లం. ఓకే, చెక్ వెదర్ 6n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. ఓకే, ఎస్. సో ఏమంటాడు? 6n అనేటువంటిది 6n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 అని అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. ఓకే,
ఎస్, చెక్ చేద్దాం, చూద్దాం. మనం అనుకుందాము ఇది ఇండైరెక్ట్ మెథడ్ అంటారు నాన్న. దీన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ మెథడ్. అంటే నువ్వు ఏదైనా ఒకటి ప్రూవ్ చేయాలనుకో, నువ్వేమంటావు అంటే అది నా వల్ల కాదయ్యా బాబు, సరిపో తప్పనుకో అంటాం, తప్పనుకో అంటాం, లేదా వాడు చెప్పిన దానికి కాదు అంటాం. అంటే మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది ఎక్కడో. అరే రే రాంగ్ వచ్చింది అంటే ఎక్కడో తప్పు చేసాం, ఎక్కడ తప్పు చేసామని చూసి ఎక్కడ తప్పు చేయలేదు అంటే నువ్వు ఫస్ట్ స్టెప్లోనే తప్పు వేస్తుంటావు. ఎజంప్షనే రాంగ్ అనమాట. అలా చేసేదాన్ని కంట్రా పాజిటివ్ ద్వారా వర్కౌట్ చేయడం అంటారు. కంట్రా పాజిటివ్ ద్వారా వర్కౌట్ చేయడం అంటారు. కంట్రా పాజిటివ్ అంటే ఇది కొంచెం చెప్పడం ఎట్లా అంటే చూడండి, పి ఇంప్లైస్ క్యూ అని ప్రూవ్ చేయాలనుకో, అంటే పి అయితే క్యూ అవుతుంది అని ప్రూవ్ చేయాలనుకో, మనం ఏం చేస్తామంటే క్యూ కాదు అని తీసుకుంటాం. ఓకే, సో నాట్ క్యూ అని తీసుకుంటాం. సో క్యూ ఈజ్ ఫాల్స్ అని తీసుకుంటాం. లేదా ఇఫ్ అంటే కదా క్యూ ఈజ్ ఫాల్స్ అని మొదలు పెడతాం. మొదలు పెడితే నీకు రాంగ్ వస్తుంది, ఆన్సర్ రాంగ్ వస్తుంది, కాంట్రడిక్షన్ వస్తుంది ఎక్కడో. అరే ఎక్కడ ఫాల్స్ వచ్చింది, ఎక్కడ తప్పు చేసామని చూస్తే ఎక్కడ తప్పు ఉండదు. అంటే ఫస్ట్ స్టెప్లో నువ్వు ఇది ఎజ్యూమ్ చేసావు, అంటే ఊహించావు. ఏమని? క్యూ ఫాల్స్, క్యూ కాదు అని ఊహించావు, అనుకుంటే తప్పు వచ్చింది, అంటే క్యూ రైటేగా, దేర్ఫోర్ క్యూ ఈజ్ ట్రూ అని చెప్తాం. ఓకే, సో ఇది ఎట్లా చేస్తామో చూడండి. ఇప్పుడు వాడేమన్నాడు, 6 పవర్ n కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ ఇంటీజర్ n అన్నాడు. మనమేమనుకుందాం, మనమేం ఊహిద్దాం, అదేం కాదు. లెట్ us assume that 6 పవర్ n వాడు కెనాట్ ఎండ్ అన్నాడు, మనం కెన్ ఎండ్ అందాం. కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0, వాడు ఫర్ ఎనీ ఇంటీజర్ n అన్నాడు. అంటే ఏ ఇంటీజర్ n కైనా అసలు వచ్చే ప్రశ్నే లేదన్నాడు. మనం అనుకుందాం కాదయా, ఫర్ సమ్ ఇంటీజర్ n 6 పవర్ n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 అనుకుందాం. అసలు మీకు బేసిక్గా ఇది ముందు తెలియాలి. 6 పవర్ n అంటే ఏంటన్నా? n అంటే ఇంటీజర్ అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 పవర్ n అంటే చూడండి, 6 పవర్ 1 అంటే ఎంత? 6. 6 పవర్ 2 అంటే ఎంత? 36. 6 పవర్ 3 అంటే ఎంత? n అంటే ఎనీ న్యాచురల్ నెంబర్. ఓకే, 6 పవర్ 3 అంటే ఎంత? 36 ఇంటూ 6. 36 6 ఆర్ 216. నువ్వు బాగా గమనించు, 6 పవర్ 4 అంటే ఎంత? 1296 వస్తుంది. అంటే నువ్వు 6 పవర్ 1 అంటే 1 టైం మల్టిప్లై చేసినా 2 టైమ్స్ చేసినా ఎండ్ చివరి దేంతో ఎండ్ అవుతుంది నాన్న? 6తో ఎండ్ అవుతుంది. వాడేమంటున్నాడు, 0తో ఎండ్ కాదని ప్రూవ్ చేయమన్నాడు. 0తో ఎండ్ కాదు, మనకు తెలుస్తోంది 6తో ఎండ్ అవుతుందని, కానీ 0తో ఎండ్ కాదని ప్రూవ్ చేయమంటున్నాడు. అయితే సార్, అయితే ఈ ఎగ్జాంపుల్స్ రాసేసి కాబట్టి అన్నీ 6ఏ వస్తున్నాయి కాబట్టి ఇంక 6తో ఎండ్ అవుతుంది కాబట్టి 0తో ఎండ్ కాదు అని చెప్తామంటే కుదరదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటి ట్రూ అని ప్రూవ్ చేయాలంటే ప్రూఫ్ వేయాలి. ఏదైనా ఒకటి ఫాల్స్ అని ప్రూవ్ చేయాలనుకో, నువ్వు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయడానికి ఒక్క కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. అంతేగాని ట్రూ అని ప్రూవ్ చేయడానికి ఎగ్జాంపుల్స్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇంటూ ఈవెన్ ఈజ్ ఈవెన్ అని ప్రూవ్ చేయాలి. వాడన్నాడు ఈవెన్ ఇంటూ ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అన్నాడు. ఇప్పుడు ఇది తప్పని ప్రూవ్ చేయాలనుకో చాలా ఈజీ, ఎందుకని 2 వేస్తాం 4 వేస్తాం, 2 4s are 8. ఈవెన్ని ఈవెన్తో మల్టిప్లై చేస్తే ఈవెన్ ఆడ్ వస్తుంది అన్నావు, కానీ నాకేమొచ్చింది? ఈవెన్ వచ్చింది. కాబట్టి నువ్వు చెప్పింది తప్పు అంటాం, ఫాల్స్ అంటాం. చాలా ఈజీగా ప్రూవ్ అయిపోతుంది. ఫాల్స్ అని ప్రూవ్ చేయడం తేలిక, ఒక్క కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. దీన్ని ఎగ్జాంపుల్ అనకూడదు, కౌంటర్ ఎగ్జాంపుల్. అంటే రాంగ్ అని చూపించే ఎగ్జాంపుల్స్ని కౌంటర్ ఎగ్జాంపుల్స్ అంటారు. ఓకే, మనం మాట్లాడేటప్పుడు అంటాం కదా, ఏంటి రా కౌంటర్లు వేస్తున్నాం అంటే, అంటే కౌంటర్లు అంటే ఏంటి? ఎదుటివాడిని రివర్స్గా చెప్పడం అనమాట. అది ట్రూ అని ప్రూవ్ చేయాలంటే నువ్వు ఎగ్జాంపుల్స్ తీసుకొని, ఇదిగో 2 ఇంటూ 4 2 ఈవెన్, 4 ఈవెన్, 8 కూడా ఈవెన్, కాబట్టి ఈవెన్తో మళ్ళీ చేస్తే ఈవెన్ వస్తుంది అని నువ్వు రాయకూడదు. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్కి రైట్ అయింది, ఇంకొక ఎగ్జాంపుల్కి రాంగ్ అవ్వచ్చుగా. అందుకని ఎప్పుడు ప్రూఫ్లు ఎగ్జాంపుల్తో వేయకూడదు. అర్థమవుతుందా? ఎప్పుడు ఫాల్స్ అని ప్రూవ్ చేయడానికి మాత్రం ఎగ్జాంపుల్స్ పనికి వస్తాయి.
ఓకే, కాబట్టి ఇప్పుడు నేను ఇలా ప్రూవ్ చేయడానికి లేదు. 6^1 6 స్క్వేరు 6 క్యూబు 6^4 అన్నీ 6తో ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఇది 0తో ఎండ్ కాదు అని నువ్వు అట్లా ప్రూవ్ చేయకూడదు, ఎగ్జాంపుల్స్తో ప్రూవ్ చేయకూడదు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, వాడు కెనాట్ ఎండ్ అని ప్రూవ్ చేయమంటే నేను కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0. వాడు ఫర్ ఎవ్రీ ఇంటీజర్ అన్నాడు, నేను ఫర్ సమ్ ఇంటీజర్ అంటున్నా. వాడు ఇంటీజర్ అంటే ఇంటీజరు, న్యాచురల్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్. ఇక్కడ న్యాచురల్ నెంబర్ కదా, సో యూ కెన్ టేక్ న్యాచురల్ నెంబర్. ఓకే, ఇక్కడ ఇంటీజర్ బదులు న్యాచురల్ నెంబర్ తీసుకోండి. ఫర్ సమ్ ఇంటీజర్ కాదు, న్యాచురల్ నెంబర్ n. దట్స్ ఆల్. గుడ్. అయితే నాన్న 6^nలో చివరి 0 వస్తుంది అంటున్నాం, అంతే కదా? కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0. జాగ్రత్తగా గమనించండి, ఇది 6 ఇట్లాంటి ప్రాబ్లమ్స్ థియరియాటిక్గా ఉంటాయి, అందువల్ల ఇవి కొంచెం జాగ్రత్తగా వేయాలి, అర్థమైతేనే ఇవి నువ్వు రాయగలుగుతావు. ఓకే, ఎస్. కాబట్టి 6^n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 అన్నాం. నాన్న 0తో ఎండ్ అయిందంటే ఏదైనా ఒక నెంబర్ చెప్పండి. 210 అంటే ఇది 21 × 10 అని రాసుకోవచ్చు కదా నాన్న, అంటే 10 ఫ్యాక్టర్ అవ్వాల్సిందేగా. కాబట్టి నేనేంటున్నాను, 0తో ఎండ్ అయితే దెన్ 10 మస్ట్ బీ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6^n. కరెక్టేనా కాదా? తప్పనిసరిగా అవుతుంది కదా. 10 0తో ఎండ్ అయిందంటే తప్పనిసరిగా 10 మస్ట్ బీ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6^n. ఇందులో తప్పు ఉన్నదా? ఈ స్టెప్లో తప్పు లేదు, కరెక్ట్గానే ఉంది. అయితే 10 ఫ్యాక్టర్ అయితే నాన్న నెక్స్ట్ స్టెప్లో 21 = 10 అంటే 5 × 2 కదా, అంటే 5తో కూడా ఫ్యాక్టర్ అవ్వాలిగా. దట్ ఎంప్లాయీస్, ఇదిగో చూసుకో ఏం రాశాను, 5 మస్ట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6^n. అంటే 6^n ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 అనే ప్రైమ్ ఉండాలిగా. గుర్తుందా, మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తాం కదా. ఎస్, రాద్దాం. నౌ అయితే రాద్దాం. 6^n = ఎస్, 6 అంటే 2 × 3 కదా, 2 × 3 హోల్ పవర్ n. ఇదిగో దట్ ఈజ్ ఈక్వల్ టు 2^n × 3^n అని రాస్తాం కదా. పవర్ హోల్ పవర్ అని ఉన్నప్పుడు ఇండివిజువల్గా రాసుకోవచ్చు కదా. AB హోల్ పవర్ n అంటే A^n × B^n. కాబట్టి 2^n × 3^n. ఇదిగో రాసేసాం నాన్న. ఇదేగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇది కెనానికల్ రిప్రజెంటేషనేగా నాన్న. కెనానికల్ రిప్రజెంటేషన్ రాసినప్పుడు ఇందులో 2's ఉన్నాయి 3's ఉన్నాయి, కానీ 5 ఏది అంటే క్లియర్లీ ద ఓన్లీ ప్రైమ్స్ దట్ అక్కర్ అంటే దొరకడం. క్లియర్లీ ద ఓన్లీ ప్రైమ్స్ దట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6^n ఆర్ 2 and 3. నాకు 2 and 3నే దొరుకుతున్నాయి. నీకు గుర్తుందా, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్లో మనం ఒక మాట అన్నాం, దిస్ ఈజ్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఏ యూనిక్ వే అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ దట్ ద ప్రైమ్స్ అక్కర్ అని చెప్పేసి రాసాం, గుర్తుందా. కాబట్టి ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్లో యూనిక్నెస్ ఉన్నది. యూనిక్నెస్ అంటే ఏంటన్నా, కొంచెం వరస మారచ్చేమో కానీ ఇంకా ఒకే రకంగా రాస్తాం. ఓకే, కాబట్టి మరి ఒకే రకంగా రాసినప్పుడు అంటే ఇంకో రకంగా రాద్దాంలే, దాంట్లో 5 ఉంటుందిలే అంటానికి లేదు, ఉన్నది ఒక రకమే. కాకపోతే 3^n × 2^n అలా అవ్వచ్చు, 3^n × 2^n అని రాయొచ్చేమో కానీ, అంటే నువ్వు ఆర్డర్ మార్చొచ్చేమో కానీ కొత్తగా ప్రైమ్స్ ఏవి తేలేవు కదా. కాబట్టి బై ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ కాదు, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్లో యూనిక్నెస్ అనేది ఒకటి ఉన్నది. ఆ యూనిక్నెస్ వల్ల ఇంకా 5 వచ్చే అవకాశమే లేదు, కొత్త ప్రైమ్స్ రావు. సో దేర్ విల్ బీ నో 5. గుర్తుందా, ఇక్కడ చూడండి, దేర్ విల్ బీ నో 5 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6^n. 5 లేదా, ఇప్పుడే నువ్వేమన్నావు పైన, 5 మస్ట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6^n అని దాని పాయింట్ 1 అనుకున్నాం. మన కోర్టులో అంటే నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నట్లు. సో నువ్వు ఈ పాయింట్ చెప్పి ఇది నోట్ దిస్ పాయింట్ 1 అన్నావు. ఇప్పుడు దానికే దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ అంటే వ్యతిరేకం వచ్చేసింది, ఓకే, విరుద్ధంగా వచ్చేసింది. దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ టు ది స్టేట్మెంట్ 1. ఇప్పుడే 3 స్టెప్పుల పైన ఏమన్నావు, 5 మస్ట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నావు. ఇప్పుడేమో అసలు దేర్ విల్ బీ నో 5 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6^n అంటున్నావు. ఇక్కడ
అంటే కాంట్రడిక్షన్ వచ్చింది. నువ్వు చెప్పిన దానికి నువ్వే తేడా వచ్చింది. ఎక్కడ తేడా వచ్చింది? మనం అంతా కరెక్ట్గానే చేశాం కదా. ఫస్ట్ స్టెప్లోనే తేడా ఉంది. ఏంటది? దేర్ ఫోర్ అవర్ ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. నీ ఎజంప్షన్ ఉందే, ఇక్కడ ఎజ్యూమ్ అని క్యాపిటల్ లెటర్స్తో రాసా. ఎజ్యూమ్ అంటే ఊహ, ఉత్ప్రేక్ష అంటారు, ఊహ. నీ ఊహ అన్నమాట, అంతే కదా. నీకు మ్యాథ్స్ రాదని నీ ఊహ. ఎజంప్షన్ ఫాల్స్ అనమాట. దాంతో నువ్వెన్ని రానట్టుగా ఫీల్ అవుతుంటావు. ఓకే, అందుకని ఎప్పుడు ఎజంప్షన్ ఫాల్స్ ఉండకూడదు. నువ్వు ఊహించుకో, నీకు బాగా వస్తాయి అనుకో, కంపల్సరీగా వస్తాయి. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. దస్ 6 పవర్. కాబట్టి నీ ఎజంప్షన్ ఏంటి? అది ఫాల్స్. నీ ఎజంప్షన్ ఏంటి? ఏదో సమ్ న్యాచురల్ నెంబర్ ఎన్కి 6 పవర్ ఎన్ కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 అన్నావు. ఇప్పుడేమంటాం? 6 పవర్ ఎన్ కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఇక్కడ కొంచెం సమ్ము, ఎనీ, ఇవన్నీ చెప్తే చాలా పెద్దవి అయిపోతాయి నాన్న, కానీ మీకు తెలియాలి. చూడండి, ఎప్పుడైనా ఇప్పుడు 10th క్లాస్లో మా స్కూల్లో, మా క్లాస్లో అందరికీ ఫస్ట్ క్లాస్ వచ్చింది అన్న. అర్థమైందా? ఎవ్రీబడి గాట్ ఫస్ట్ క్లాస్ అన్న. ఇప్పుడు అది రాంగ్ అయిపోయేది ఎప్పుడు? అందరికీ ఫస్ట్ క్లాస్ రాకపోతేనా? కాదు. ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారనుకో, 30లో ఒక్కళ్ళకి ఫస్ట్ క్లాస్ రాకపోయినా నువ్వేమంటావు? అందరికీ ఫస్ట్ క్లాస్ వస్తుందన్నారు, రాలేదు కదండి అని అడుగుతావు. అవునా? కాబట్టి 6 పవర్ ఎన్ కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్, అంటే ఫర్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అని. దానికి ఆపోజిట్, అంటే దానికి నువ్వు ఇన్వర్స్ తీసుకునేటప్పుడు, అంటే నెగేషన్ తీసుకునేటప్పుడు, అంటే దాని యొక్క వ్యతిరేకం తీసుకునేటప్పుడు నువ్వేమనాలి? కెనాట్ ఎండ్ని కెన్ ఎండ్ అనాలి. ఫర్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అంటే ఇక్కడ మనం ఏమనాలి? ఎవరో ఒకళ్ళు తెప్పారనుకో అన్నట్టుగా ఫర్ సమ్ న్యాచురల్ నెంబర్ అనాలి. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎనీ సమ్, అది కూడా నువ్వు తప్పు రాయకూడదు. ఫర్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అంటే తప్పు వస్తుందన్నమాట. ఓకేనా? చాలామంది ఇట్లా రాంగ్ రాస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా రాయండి. ఓకే, సో అల్టిమేట్గా ఎట్లా చేసాం ప్రాబ్లం చెప్పండి? ప్రాబ్లం ఎలా చేసాం చెప్పండి? ఫస్ట్ ఏమన్నాం? 6 పవర్ ఎన్ కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 అంటే మనం అనుకున్నాం కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 అని ఎజ్యూమ్ చేస్తాను. 0తో ఎండ్ అయితే 10 మస్ట్ బీ ఏ ఫ్యాక్టర్. 10 ఫ్యాక్టర్ అయితే 5 కూడా ఫ్యాక్టర్ అవ్వాలి, అంటే ఫ్యాక్టరైజేషన్లో 5 మస్ట్ అక్కర్. కానీ 6 పవర్ ఎన్ అంటే 2 × 3 హోల్ పవర్ ఎన్, అంటే 2 పవర్ ఎన్ × 3 పవర్ ఎన్. అవునా? కానీ క్లియర్లీ అప్పుడు 2 పవర్ ఎన్ 3 పవర్ ఎన్ అంటే 2 3లే ఉన్నాయి. సో క్లియర్లీ ద ఓన్లీ ప్రైమ్స్ దట్ అక్కర్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 పవర్ ఎన్ ఆర్ 2 and 3 ఓన్లీ. 2 3లే ఉన్నాయి. మరి యూనిక్నెస్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రకారం మరి నువ్వు ఇంకో రకంగా రాసినా వచ్చేవి ఆ 2 3లు తప్పితే ఇంక 5 కొత్తగా ఏం రాదు. సో దేర్ విల్ బి నో 5 ఈ స్టెప్. దేర్ విల్ బి నో 5 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 పవర్. 5 ఉండదా? 5 లేకపోతే 10 ఉండదు. 10 లేకపోతే నువ్వు 5 ఉంటుందన్నావు, మరి ఇక్కడ 5 ఉండదని వచ్చింది, అంటే స్టేట్మెంట్ 1కే కాంట్రడిక్షన్ వచ్చింది. దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ టు ద స్టేట్మెంట్ 1. దేర్ ఫోర్ ఎక్కడ తప్పు ఉంది? ఎక్కడ తప్పు లేదు, ఫస్ట్ స్టెప్పే తప్పు. ఎజంప్షన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి దానికి ఎజంప్షనే ఫాల్స్. ఎజంప్షన్ ఏంటి? కెన్ ఎండ్ విత్ ద డిజిట్ అన్నావు, ఇప్పుడు ఏమనాలి? కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 అని ప్రూవ్ చేసేసావు. రైట్? సో ఇది జాగ్రత్తగా మీరు చేయండి. 6 and 7 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పేద్దాం. ఓకే, రైట్. జై హింద్.